హాయ్ అండి, నమస్తే. బిందు వంటింటి రుచులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు బిందు వంటింట్లో మైసూర్ బజ్జీ ఇంకా బండి మీద దొరికే టమాటా చట్నీ చూపిస్తున్నానండి. నేను ఎలా చేసుకుంటానో మీ అందరికీ చూపిస్తాను. ముందుగా టమాటాలని ఒక 4-5 టమాటాలని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు తరుక్కున్నాను. కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి. మూకుట్లో కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు 1 by 1 వేస్తానన్నమాట. ముందుగా మూకుట్లో కొంచెం నూనె వేసుకున్నానండి. నూనె వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఉప్పు వేసి అంతా కలుపుకున్నాక కొంచెం ఈ మాత్రం చింతపండుని కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటాను. టమాటాలు బాగా మగ్గాలండి. మెత్తగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని సిమ్లో పెట్టేస్తున్నాను. టమాటాలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారాక మిక్సీ పట్టుకొని తర్వాత పోపు పెట్టుకుందాం ఈ పచ్చడికి, ఈ చట్నీకి. ఈ విధంగా మగ్గిపోయిన టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ జార్లోకి తీసుకున్నానండి. ఇది కొంచెం చల్లారే వరకు మనం ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. మూకుట్లో కొంచెం నూనె వేసుకున్నానండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకుంటున్నాను. ఆవాలు చిటపటం అనేసరికి ఇంకా పోపు వేగిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఈ పోపు అంతా పక్కకు తీసుకుంటున్నానండి. చట్నీ ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నానండి. పోపు కూడా వేసేసాను. ఇదంతా పోపు అంతా బాగా కలుపుకుంటే టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు మైసూర్ బజ్జీ వేసుకోవడానికి సరిపడా నూనెని మూకుట్లో వేసి కాచుకోవాలి. ఇది బాగా వేడెక్కాక మైసూర్ బజ్జీ వేసుకుందాం. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, దాన్ని పుల్లటి పెరుగులో వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని రాత్రే నానబెట్టి పెట్టానండి. ఇది ఓవర్ నైట్ నానితే బోండా ఏమో ఫ్లఫీగా వస్తుంది. మైసూర్ బజ్జీ చాలా ఫ్లఫీగా, క్రంచీగా వస్తుంది, ఫ్లఫీగా వస్తుంది. అందుకని ముందే నానబెట్టి పెట్టుకోండి. మీరు రేపు చేస్తాం అనుకుంటే ఈరోజు రాత్రే నానబెట్టి పెట్టుకుంటే మైసూర్ బజ్జీ చాలా బాగా వస్తుంది. ఇది నా బ్యాటరు. ఇప్పుడు నేను నూనె కాగాక బోండాలు వేసుకుంటాను అన్నమాట. ఈ విధంగా నూనె కాగిందండి. మైసూర్ బోండా వేసుకుంటున్నాను నూనెలో.
ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మైసూర్ బోండా రెడీ అయిందండి. కొంచెం వేగాలి. వేడివేడి మైసూర్ బజ్జీ విత్ బండి మీద దొరికే టమాటా చట్నీ రెడీ అయిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.